అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునెన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోషి ఇన్నోవేషన్స్. టీజీ వెబ్సైట్ 2026 సంబంధించిన అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో ఒకసారి టీజీ వెబ్సైట్ 2026 సంబంధించిన షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ అండి. సో ఫస్ట్ ఫేజ్ అనేది మనకి జూన్ 19th నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది 19th June 2026 నుంచి 28th June 2026 వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే దానికి సంబంధించి ఫీ పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుందండి ఈ డేట్లో. సో దాని తర్వాత మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో క్యాండిడేట్స్, సో వాళ్ళ కోసం మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అది ఎప్పుడు జరుగుతుందంటే మనకి 22nd June 2026 నుంచి 29th June 2026 వరకు మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత సో మనం వెబ్ ఆప్షన్స్ అనేది 25th June 2026 నుంచి 1st July 2026 వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆ వెబ్ ఆప్షన్స్ మనకి ఫస్ట్ రోజు అంటే 1st July రోజు అనేది ఫ్రీజ్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ ఆన్ 4th July 2026 రోజు అయితే డిస్ప్లే చేస్తారండి. సో డిస్ప్లే చేసిన తర్వాత మనకి ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టింటారు కదా, సో దానికి సంబంధించిన ఏదైనా మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే 5th July నుంచి 7th July లోపల మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఏదైనా కొంచెం వేరే కాలేజ్ పెట్టుకోవాలనుకుంటే సో ఈ డేట్లో మీరు ఆ వెబ్ ఆప్షన్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఎడిట్ చేసుకున్న తర్వాత మనకి 7th Julyలో అది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతే 7th తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో ప్రొఫెషనల్ అలాట్మెంట్ సీట్ అనేది ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది 10th July 2026 రోజు అయితే మనకి ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ప్రొఫెషనల్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మనం ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలానే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలండి త్రూ వెబ్సైట్లో. సో అది ఎప్పుడు చేయాలంటే 10th July 2026 నుంచి 14th July 2026 రోజు మనం సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్ అండి. సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 17th July 2026 నుంచి మనకి సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ అనేది మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ స్లాట్ బుకింగ్ అండ్ ఫీ పేమెంట్ అనేది మనం ఈ డేట్లో అయితే చేసుకోవచ్చు. సో స్లాట్ బుకింగ్ ఇవి పేమెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకి 18th July 2026 రోజు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఎవరైతే ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకుంటారో సో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది 18th రోజు జరుగుతుంది. సో దాని తర్వాత ఆప్షన్స్ అండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది 18th July 2026 నుంచి 19th July 2026 రోజు మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఈ 2 days మనం పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 19th July రోజు ఆ వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయండి. దాని తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది మనకి 22nd July 2026 రోజు మనకి ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారండి. సో రిలీజ్ చేసిన తర్వాత మనం ఏ కాలేజ్ అయితే వచ్చిందో దానికి సంబంధించిన ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ డేట్లో చేయాలంటే 22nd July 2026 నుంచి 24th July 2026 లోపు మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి. సో దాని తర్వాత ఫిజికలీ రిపోర్ట్ అట్ అలాట్మెంట్ కాలేజ్. సో మనకి ఏ కాలేజ్ అయితే అలాట్ చేశారో సో ఆ కాలేజ్కి మనం ఫిజికల్గా వెళ్ళి సో ఆ కాలేజ్లో మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు చేయాలంటే 25th July 2026 నుంచి 28th July 2026 ఈ 3 daysలో మనం కాలేజ్కి వెళ్ళి సో అక్కడ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్. సో మీరు ఇంకా ఈ డేట్ లోపల రాకపోతే మనం 28th July 2026 రోజు మనకి క్యాన్సిలేషన్ అయిపోతుందండి. ఎందుకంటే మనం అప్పటి లోపల మనం కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా సో రిపోర్ట్ చేయకపోతే మనకి 28th July రోజు క్యాన్సిల్ అయితే అయిపోతుంది, లాస్ట్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్. అదంతా అయిపోయిన తర్వాత అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. సో కాలేజ్లో అనేది మనకి 29th July 2026 రోజు నుంచి మన కాలేజ్లో అనేది అప్డేట్ చేస్తారు. సో ఏ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు సో వీళ్ళంతా డీటెయిల్స్ అనేది మన కాలేజ్లో 29th రోజు అయితే అప్డేట్ చేస్తారండి. సో దీని తర్వాత మనకి ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుందండి. సో ఆ ఫైనల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి 31st July 2026 రోజు మనకి ఫైనల్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫైనల్ ఫేజ్ రోజు మనం 31st రోజు ఏం చేయాలంటే మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, అనేది పేమెంట్ కూడా చేయాలండి. సో దాని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఫైనల్ ఫేజ్కి సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే 1st August 2026 రోజు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు పెట్టుకోవాలంటే 1st August నుంచి 2nd August లోపల మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో 1st August నుంచి 2nd August లోపల మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 2nd August రోజు మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. తర్వాత ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారండి 5th August రోజు.
ప్రొఫెషనల్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మనం పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది త్రూ వెబ్సైట్ ద్వారా. ఎప్పుడంటే 5th ఆగస్ట్ నుంచి 7th ఆగస్ట్ లోపల మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ట్యూషన్ ఫీ కూడా పే చేయాలా. పే చేసిన తర్వాత మనం కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ఎప్పుడు అంటే 5th ఆగస్ట్ నుంచి 7th ఆగస్ట్ లోపల మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఏమైనా మీ బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా 8th ఆగస్ట్ రోజు కాలేజ్లో మన డీటెయిల్స్ అనేది అప్డేట్ అయితే చేస్తారు. సో మనకి ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుందండి. సో ఇంటర్నల్ స్లైడింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అందులో మీరు ఈసీ బ్రాంచ్ తీసుకున్నారనుకోండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సిఎస్సికి వెళ్ళాలనుకుంటే సో ఇంటర్నల్ స్లైడింగ్ అనేది చేసుకోవాలండి. సో అది ఎప్పుడు చేసుకోవాలంటే 12th ఆగస్ట్ నుంచి 13th ఆగస్ట్ లోపల మీరు ఈ 2 డేస్లో మీరు ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది మనకి 13th ఆగస్ట్ రోజు ఫ్రీజ్ అయితే అయిపోతాయి. దాని తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఈ 2 డేస్లో మాత్రం మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళొచ్చు. ఆ వెళ్ళడానికి ఆప్షన్స్ అనేది మనకి ఈ 2 డేస్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఏదైతే మీరు బ్రాంచ్ చేంజ్ అయ్యారో దానికి సంబంధించిన మళ్ళీ ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది వస్తుందండి. సో అది మీరు 15th ఆగస్ట్ 2026 రోజు మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత న్యూ అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో అది సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది త్రూ వెబ్సైట్ ద్వారా, లేకుంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే 16th ఆగస్ట్ 2026 నుంచి 17th ఆగస్ట్ 2026 లోపల మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 phases కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా స్పాట్ అడ్మిషన్స్ అనేది జరుగుతాయండి. స్పాట్ అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 16th ఆగస్ట్ 2026 నుంచి అయితే మనకి స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. స్పాట్ అడ్మిషన్స్లో కూడా మీరు ఏదైతే పర్టికులర్గా కాలేజ్ అనుకుంటారో సో ఆ కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఓవరాల్గా టీజీ ఎఫ్సెట్ 2026 అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే టీజీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.